ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేటప్పుడే అందులో కాస్త జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని ఉండాలండి, అది వేసుకోండి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని రెండు కూడా మీడియంగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వైట్ రైస్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు అన్నం మరీ ముక్కలుగా కాకుండా కింద నుంచి ఇట్లా పైకి ఫ్లిప్ చేస్తూ మిక్స్ చేసుకోండి రైస్ అనేది. ఇది చల్లన్నంతైనా చేసుకోవచ్చు, వేడన్నంతైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా, అర స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అనమాట, మిరియాల పొడి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి కాస్త లైట్గా. ఇవన్నీ కూడా సాట్ చేస్తున్నట్టు కలుపుకోండి చాలు. మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి టేస్ట్ చేసుకోండి, వెంటనే అది కూడా వేసేసుకోండి. మనకి రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది.